సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అఖండ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అయితే కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న చిత్రాలు సైతం రిలీజ్ డేట్ ప్రకటించడానికి వెనకాడుతున్నాయి. ఎందుకు చూద్దామా? పవన్ 3 సినిమాలు చేస్తున్నా ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఓజీ. గత ఏడాది సెప్టెంబర్ 28న రావాల్సిన ఓజీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. హీరో ఎక్కడకు వెళ్లినా సందర్భం ఏదైనా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మరి హై ఎక్స్పెక్టేషన్ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి. మరి మార్చి 28న రావాల్సిన వీరమల్లు మే 9కి వెళ్లిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతున్నాయి. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించారు. ప్రభాస్ కు గాయం, విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో రాజాసాబ్ మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. దసరా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వంభర టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై వచ్చిన కామెంట్స్ తో జనవరి 10న రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్ తో మెగాస్టార్ సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. మే 9న వస్తుంది అనుకుంటే అదే డేట్ కు పవన్ వీరమల్లు వస్తోంది. విశ్వంభరను 2 రిలీజ్ డేట్స్ ఊరిస్తున్నాయి. జూలై 24న లేదంటే ఆగస్టు 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. టైంకు ఎప్పుడు రాని రాజమౌళి మహేష్ మూవీ గురించి పెదవి విప్పడు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రెడిక్ట్ చేస్తూ ఏడాదిన్నరలో వస్తుందన్నాడు. ఈ లెక్కన మహేష్ రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ 2026లో రానుంది.